ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఈ 6 పేర్లు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లు ఉన్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఇలాంటి విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడుగు, నడక, చూపు, మనిషి మాట అన్నీ పక్కాగా చూసేవారు. కాని ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. కాబట్టి అంతా పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా చేతులు, కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా పెద్దవాళ్లని అడిగి తెలుసుకున్నవి, నాకు కొన్ని తెలిసినవి. నుదిటి భాగం. స్త్రీలకు నుదిటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. కనుబొమ్మలు. అలాగే 2 కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమైనట. అదేవిధంగా 2 కళ్ల మధ్య ఎంత ఖాళీ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయిట. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య ఖాళీ, చిటికెన వేలికి ఉంగరపు వేలికి ఖాళీ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని అంటారు. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్లు భాగ్య ఉంగరపు తాళప్పులని అంటారు. అరిచేయి, అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది, కానీ పోవడం అనేది ఉండదట. పాదాలు. ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనముగా ఉంటుందట. అరికాలి పాదం. కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాళ్లు మొత్తం అనకుండా మధ్యలో ఖాళీ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితములో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందట. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని చెబుతుంటారు. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమైనట. జ్యోతిష్యం ప్రకారం ఈ 6 అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళు కాళ్ల అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతారు. లక్ష్మీదేవిగా పరిగణించబడి పేర్లు 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది. వారు తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు కాబట్టి వారికి నగదు కొరత ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఉండదు.
వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు, కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. అలాగే సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు, వారు అనుకున్నది చేస్తారు, వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులనే చెప్పాలి. అలాగే ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా మలుచుకుంటారు, వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది, వీళ్ళు ఇతరులకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ఎల్ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టవంతులు. తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ మహిళలు వెళ్లే ఇల్లు ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటుంది. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధగలవారు, లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు, అదే సమయంలో ఈ మహిళకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది, సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. టి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు, అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మీ అవతారం, అంటే జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు. వాయ్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్నానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్గా మాట్లాడుతారు. ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పని చేసేవారు. వారు చేయాలనుకున్నదంతా చేస్తారు. కాబట్టి వారు విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న స్త్రీలు తమ జీవితానికి అదృష్టవంతులుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్లే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 6 అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.